అందరినీ ప్రేమించు ఎవరిని ద్వేషించుకు అనే నినాదంతో మత సామరస్యంతో కూడిన వాతావరణంలో అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో సైదాబాద్లో రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ అనంతరం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు తన్వీర్ అహ్మద్ అధ్యక్షతన ఈద్ మిలాన్ కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా అహ్మదియా ముస్లిం పండితులు వక్తలు మాట్లాడుతూ ఇస్లాం స్థాపకులు మహమ్మద్ ప్రవక్త మీకోసం కోరుకున్నదే ఇతరుల కోసం కూడా కోరుకోవాలని, అప్పుడే మీరు ప్రజలలో అత్యంత న్యాయవంతులవుతారని బోధించారన్నారు। ఇస్లాం ధర్మంలో ముస్లింలను మాత్రమే కాకుండా సమాజంలోని కులమతాలకు అతీతంగా ఇతరుల బాధలను అర్థం చేసుకోవాలని, వారి దుఃఖాన్ని పంచుకోవాలని, తమ సంతోషాలలో ఇరుగు పొరుగు వారిని భాగస్వాములు చేయాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో 130 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు। रहमतुल्लाहि व बरकातुहू। ये हमारी खुशकिस्मती और सादतमंदी है कि हमने आज ईद मनाया। और सबसे पहले तो हमने अफराद जमात अहमदिया हैदराबाद के साथ मिलकर हमने ईद मनाया, और उसके बाद एक ईद मिलन के प्रोग्राम के ज़रिए से तमाम मज़ाहिब से ताल्लुक़ रखने वाले हमारे दीगर हिंदू मुसलमान भाई, सिख और ईसाई भाइयों के साथ भी हमने ईद मनाया। तो हकीकी खुशी तो यही है कि माशरे में हम सब मिलकर ईद मनाएं, और उसकी एक झलक आज अल्लाह ताला के फ़ज़ल से ईद मिलन के ज़रिए से हमने इसका इजहार किया है अल्हम्दुलिल्लाह। और इस प्रोग्राम में अल्लाह ताला के फ़ज़ल से 120 से ज़ायद हमारे मेहमानान शरीक हुए, और उन सब ने बड़े मोहब्बत का इजहार किया और बड़े खुशनुदी का इजहार किया कि इस किस्म के प्रोग्राम माशरे में अमन, प्यार, मोहब्बत को कायम करने के लिए और उसको बढ़ाने के लिए इस किस्म के प्रोग्राम होने चाहिए। जमात अहमदिया अल्लाह ताला के फ़ज़ल से हर साल ही ये प्रोग्राम करती है, और जिसके ज़रिए से इंसानियत और प्यार और मोहब्बत को फ़रोग़ देने की कोशिश है। रहमतुल्लाहि व बरकातुहू। అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ ఈరోజు ఈద్ రోజు జరుపుకుంటున్నది। ఈ పండుగ రోజున మన అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ వారే కాకుండా ఈద్ మిలన్ ప్రోగ్రాంలో వివిధ మత గురువులను కూడా ఇక్కడికి పిలవడం జరిగినది। వారందరితో కలిసి మేము ఈరోజు పండుగను జరుపుకున్నాము। అసలు ఈద్ పండుగ యొక్క ఈద్ మిలన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఏదైతే నచ్చుతుందో, మనం దాన్నైతే మనకు చాలా బాగా అనిపిస్తుందో అది అందరితోటి మన సంతోషాన్ని పంచుకోవాలన్న భావంతో ఈరోజు ఈద్ మిలన్ ప్రోగ్రామ్ను మేము చేపట్టడం జరిగినది। ఈ ప్రోగ్రాంలో 120 మందికి పైగా గెస్ట్ ఇక్కడికి వచ్చారు। వారందరితో కలిసి మేము ఈరోజు పండుగను జరుపుకున్నాము। ఇది చాలా సంతోషకరమైన విషయము। ఇలాంటి పండుగలు మేము